హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు టమాటా చట్నీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, పచ్చిమిర్చి వేగినాక తీసేసి కొంచెం ఆయిల్ పోసి ఉల్లిపాయ 2 ముక్కలుగా చేసి అలా నూనెలో వేయాలి. టమాటాలు కూడా 2 ముక్కలుగా చేసి ఇలా పెట్టండి. బాగుంటుంది. చూడండి, మొత్తం మగ్గిపోయినాయి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి చక్కగా మెత్తగా దంచి దానిలో ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి కానీ చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఇవి వాటర్ కూడా పోయకుండా టమాటాల్లో చక్కగా మగ్గబెట్టాం కదా, 2-3 రోజులైనా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ నూనెలో వేపాం కాబట్టి దాని ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చక్కగా చూడండి, వేడి వేడి అన్నంలో టమాటా చట్నీ వేసుకుని తిని కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చక్కగా పచ్చిమిర్చిగా అయినాక తీసేసి చక్కగా తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు వేసి ఇప్పుడు వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకుని ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.